ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఓ నిశ్శబ్ద గ్రామంలో ఉండేవాడు ఒక చిన్న బాలుడు, లక్కీ. అతనికి బొమ్మలు లేవు, డబ్బులూ లేవు, కానీ కలలతో నిండి ఉన్న గుండె మాత్రం ఉండేది. ఒక రోజు అడవివైపు చిలిపిగా తిరుగుతుండగా లక్కీ కొన్ని ఆకుల కింద దాగి ఉన్న ఒక పురాతన అద్దాన్ని కనుగొన్నాడు. లక్కీ ఆ అద్దాన్ని శుభ్రం చేస్తున్నప్పుడే అది బంగారు వెలుగుతో మెరుస్తూ మాట్లాడింది. హలో లక్కీ, నీ నిజమైన రూపాన్ని చూపిస్తాను. అద్దంలో కనిపించిన దృశ్యాలు డబ్బులు కాదు, కోటలు కాదు. ఒక చిన్నోడు పేదవారికి సహాయం చేస్తున్నాడు, చిరునవ్వులు పంచుతున్నాడు, సంతోషాన్ని కలిగిస్తున్నాడు. అద్దం మళ్ళీ అన్నది, నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. మంచిని ఎంచుకుంటే నిజమైన మాయాజాలం నిన్ను అనుసరిస్తుంది. లక్కీ తన ఊరికి తిరిగిపోయాడు. పెద్దవాళ్లకి సహాయం చేశాడు, తన చిన్ని వాటిని పంచుకున్నాడు, పిల్లలకు కథలు చెప్పాడు. లక్కీని చూసి గ్రామంలో ప్రతి ఒక్కరూ మారిపోయారు. ఊరు కాంతితో నిండిపోయింది, అనురాగంతో, సహాయంతో నిండిపోయింది. ఒకరోజు ఆ అద్దం క్రమంగా వెలుగు కోల్పోయింది. చివరి మెసేజ్, నీవు మాయాజాలాన్ని కనుగొన్నావు, నీ లోపలే. అప్పటి నుంచి లక్కీ గ్రామంలో కథలు చెప్పే పిల్లాడిగా మారిపోయాడు. అతను ఎప్పుడూ చెప్పేది ఒకటే, అద్దంలో మాయ లేదు, మన హృదయంలో ఉన్న అద్దంలో ఉంది.